హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో ఉన్నారు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి వైరల్ అయినటువంటి న్యూస్ మనకి రాజ్ తరుణ్ లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా. సో ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు ఫ్రెష్ గా మనకి ఇవాళ అందించడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ పాషా గారు. సో వారిని అడిగి మనము డైరెక్ట్ గా తెలుసుకుందాం అసలు స్టోరీ ఏంటి, విచ్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్, అసలు రియల్ స్టేట్మెంట్ ఏంటి, అసలు నిజంగానే మాల్వి మల్హోత్రాది అలాగే రాజ్ తరుణ్ది రియల్ లవ్వా లేకపోతే ఫేకా, లేకపోతే లావణ్యనే కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తుందా, అసలు నిజంగానే లావణ్యకి ప్రెగ్నెన్సీ అయిందా, లేకపోతే నిజంగానే లావణ్య డబ్బుల కోసమే ఇదంతా చేస్తుందా, లేకపోతే డ్రగ్స్ నుంచి బయటపడడానికి ఇవన్నీ చేస్తుందా లేదా అనేది మనము ఖచ్చితంగా మనతో పాటు ఉన్నారు శేఖర్ పాషా గారు ఉన్నారు. వారిని అడిగి మనము వారి మాటలోనే తెలుసుకుందాము. శేఖర్ పాషా గారు హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బిజీగా బిజీ మేమే చేసామంటారా? ఓకే. సో మనకి ఫ్రెష్ టాపిక్, వైరల్ అయ్యే టాపిక్, ఇప్పుడు మనకి నడుస్తున్న టాపిక్ రాజ్ తరుణ్ లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా. సింపుల్ గా చెప్పాలంటే ఈ ముగ్గురులో తప్పేవద్దంటారు? లావణ్యది. వై లావణ్య? కాదు రాజ్ తరుణ్. ఎందుకు? భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది మనిషికి. మరి ఇంత అంటే యేసు ప్రభు సిలువేసి కొట్టినా కూడా వాళ్ళని కూడా క్షమించు అంటాడు చూడండి, అంత దారుణంగా భరిస్తాడు మనిషి. అది విన్న తర్వాత నాకు నిజంగా ఇది కేసు మెల్లగా ఎవాల్వ్ అవుతూ వచ్చిందండి. నేను ఫస్ట్ అన్ని డీటెయిల్స్ లేవు నా దగ్గర. నాకు ఫస్ట్ తెలిసింది ఓన్లీ ఈ అమ్మాయి ఒక తప్పుడు కేసు పెట్టింది ఒక అబ్బాయి మీద అనేది నాకు అర్థమైంది. రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు తప్పు అని ఫస్ట్ నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ సెక్షన్స్ చూస్తే అబార్షన్ అయింది, అది ఏం పెట్టింది, అబార్షన్ సెక్షనే లేదు. 493 అంటుంది, పెళ్లి చేసుకున్నా ఉంటుంది, పెళ్లి చేసుకున్న వాడు పెట్టే సెక్షన్ 493 కాదు, సహజీవనం చేసుకునేవాడు పెట్టాల్సిన సెక్షన్. సో అంత కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో. ఫస్ట్ తప్పుడు కేసు అని నాకు. దాంతోపాటు పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టే ముందు కాస్త క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటే అదే నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది ఆవిడ మీద. ఆ కేసులో ఆవిడ లోపలికి వెళ్ళి కూడా వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ వేరే దేశపు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని ఆవిడ ప్రైవేట్ ఫొటోస్ అన్ని కూడా తీసుకుని ఆవిడ బెదిరించి వాళ్ళ నాన్నని బెదిరించిన కేసులో ఆవిడ వెళ్ళింది. సో ఇప్పుడు అన్ని పెట్టుకున్న అమ్మాయి అంతేకాదు. దానివల్ల ఇప్పుడు తప్పని చెప్పడం, బట్ ఇది తప్పని చెప్పడానికి కూడా వేరే కేసు ఉంది, గుంటూరులో పెట్టిన కేసు. సో దానివల్ల కూడా ఆవిడ ఏంటి ఆల్రెడీ వేరే రిలేషన్లో వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయింది, కానీ రాజ్ తరుణ్ క్లెయిమ్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఇలా ఇన్ని కళ్ళ ముందు పోలీసుల దగ్గరే ఉన్నప్పుడు అని కనబడుతున్నా కూడా ఎందుకు పెట్టారా ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ విచిత్రం. ఇంత అదే లేకుండా ఉంటే ఇంత పెద్దలాటకం మనకి ఇంత వ్యూస్ కూడా ఉండేది. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, దట్స్ ఓకే. సో ఇప్పుడు అపార్షన్ చేయించాడు రాజ్ తరుణ్, అన్ని సబ్మిట్ చేశాను, నేను హాస్పిటల్ నుంచి బిల్స్ పెట్టాను, పోలీస్ స్టేషన్లో ఏదైనా ఇస్తాను అని చెప్పి లావణ్య అంటుంది కదా. సో అది నిజమేనా? లేదు, ఉంటే చూపించదు కదా, అక్కడ సెక్షన్ పెట్టలేదు, ఇంక చూపించుకునే లాభం. సబ్మిట్ చేశానని చెప్పి తను మీడియా పూర్వకంగా చెప్పారు కదా. అమ్మా సబ్మిట్ చేసింది ఇదే ఇక్కడ కనబడుతుంది మీకు చాలా క్లియర్గా. 3 సెక్షన్లు, 420, 493, 506. 506 అంటే క్రిమినల్ ఇన్ఫర్మేషన్, అదే చిన్న సెక్షన్. మీకు ఇప్పటి వరకు అందరూ కాల్ చేశారు, ఒక వ్యక్తి కాల్ చేయలేదని చెప్పారు. సో మీడియా పూర్వకంగా అసలు హూ ఈజ్ హీ అంటే నేను ఎవ్వరికీ కాల్ చేయలేదమ్మా. చాలా మంది అనుకుంటున్నారు నేనే మీడియాకి వెళ్ళి నేనే ఏదో రచ్చ చేస్తున్నాను, ఎందుకురా అని చెప్పి ఆవిడ కూడా అడుగుతుంది. నాకు ఏ పాపం తెలియదు. ఒక్కళ్ళు పిలిచారు ఫస్ట్, అదేదో వైరల్ అయింది, ఇంకా కష్టపడి పిలుస్తూనే ఉన్నారు. నేను రాజ్ తరపున నా వకాలు తప్పించుకోవడం కాదు, ఇంకోటి కాదు. నేను నా ప్రాబ్లం, నా పాయింట్, నా ఎజెండా అంతా కూడా తప్పుడు కేసులు పెట్టద్దు, తప్పుడు కేసులు పెట్టద్దు, అది నా పాయింట్. సో చాలాసార్లు ఏమవుతుందంటే తప్పుడు కేసులు పెట్టేసిన తర్వాత ఏదో తప్పుడు కేసుని మొత్తానికి వాడికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జీవితం సంక్రాంతి పోయిన తర్వాత ఏదో ఒక రోజు కోర్టు తీర్పిస్తుంది నిర్దోషి అని. మరి 2 నెలలు 2 ఏళ్ళు జరిగిన దారుణం, మీడియా వాడిని చిత్రీకరించిన విధానం అన్ని దారుణమే కదా. సో నేను అనేది ఏంటంటే అక్కడ ఆగిపోవద్దు. ఎవరైతే మీ మీద తప్పుడు కేసు పెట్టారో వాళ్ళ మీద తిరిగి మీరు ఇది తప్పుడు పెట్టారని చెప్పి వాళ్ళ మీద ఫైల్ చేయాలి. ఆ భయం వాళ్ళకు ఉండాలి. చాలా మంది అమ్మాయిలు ఇవాళ రేపట్లో చాలా మంది, అంటే ఈ కేసులు పెట్టిన వాళ్ళు చాలా మంది, అందరు అమ్మాయిలని కాదు, మన దేశంలో 70 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో 1,00,000 కేసులు ఉన్నాయనుకోండి. ఈ 1,00,000 కేసులో 90,000 మంది కేసులు, ఇంకా ఎక్కువే, అన్నీ కూడా తప్పుడు కేసులు అని తేలుతున్నాయి. సో ఇలా తప్పుడు కేసులు పెట్టిన వాడికి ఒక భయం ఉండాలి. మనం ఆడపిల్ల కదా, మనం వెళ్తే పోలీసులు కేసు పెట్టేస్తున్నారు, మనం దీన్ని ముద్దుగా వాడుకుందాం ఈ సిస్టమ్ని అని ఒక చిన్న ఉపాధి హామీ పథకంలా తయారైంది. కొంతమంది, అందరు కదా, దీన్ని మిస్యూజ్ చేసుకుంటూ కేసులు పెడతామని బెదిరిస్తూ డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాల్వి మల్హోత్రా కాదు, అసలు పాయింట్ చెప్పట్లేదు.
చెప్పండి. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి కేసు ఫాల్స్ కేసు అని చెప్పి ఒప్పుకున్నారు వాళ్ళే సభాముఖంగా వచ్చి. ఓకే, అంటే దాని అర్థం 1.5 సంవత్సరం జీవితం వాడికి నాశనం అయింది. దేనివల్ల? మస్తాన్ సాయి నన్ను రేప్ చేశాడు, నన్ను అటెంప్ట్ మర్డర్ చేశాడు అని చెప్పి ఆవిడ కేసు పెట్టింది 1 సంవత్సరం క్రితం. మస్తాన్ సాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఇందులోకి? ఆవిడ రాసిన కంప్లైంట్లో మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయగా నన్ను చావు చెత్త కొట్టాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేశాడు. ఇది ఆవిడ పెట్టిన కంప్లైంట్. మస్తాన్ సాయిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అంటే ఆ రాజ్ తరుణ్ అన్నాడు కాబట్టి. ఫస్ట్ రాజ్ తరుణ్ ప్రెస్ మీట్లో ఏమన్నాడు, మస్తాన్ సాయి నాకేం సంబంధం అండి, మా రిలేషన్ ఎప్పుడో బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు షీజ్ విత్ మస్తాన్ సాయి. మస్తాన్ సాయి తను మరి వాడికి బ్రేక్ అయిపోయింది పక్కన విషయం. బట్ మస్తాన్ సాయి షియర్ కొట్టుకొని కూడా వాడు కావాలి ఎఫ్ఐఆర్ పెట్టింది, నాతో ఉంటే వాడి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు పెడుతుంది, వాడు నాకు కావాలని చెప్పి. సో అదే అక్కడి నుంచి మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడు. మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాక ఇప్పుడు ఈవిడేముంటుంది, రాజతరుణ్ చెప్పింది అంత తప్పండి, మస్తాన్ సాయి నాకు మంచి మిత్రుడు అంతే లేదు, మరి ఏదో కేసు ఉంది అంటున్నాడు కదా రాజతరుణ్ అంటే, అదేదో చిన్న కేసు అండి, అది కోర్టులో ఉంది, నేను నేర్చుకుంటుంది నా పర్సన్ అనేది దాటేసింది. బట్ ఎవరు కూడా దాని పూర్వపరాల లోపలికి వెళ్ళాలి. తర్వాత వన్స్ వీ వెంట్ దేర్, అది చాలా ప్రధానమైన సాక్ష్యం. ఓకే, ఇప్పుడు మీ దగ్గర రాజ్ తరుణ్ ఈవెంట్ వద్దు అని చెప్పడానికి 2 రీజన్స్ ప్రధానంగా, ఒకటి కాదు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే డ్రగ్ పెడ్లర్ అండ్ డ్రగ్ అబ్యూజర్. డ్రగ్ పెడ్లర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే తన రెప్యుటేషన్ ప్రాబ్లం. ఈ అమ్మాయి అదే ఇంట్లో ఉండడం వల్ల ఇతనికి కూడా రేపు అంటగడతారు, డ్రగ్ పెడ్లర్తో ఉంటున్నాడు అనే ఒక నింద వేస్తాడు, ఇతను కూడా సప్లై చేస్తున్నాడు ఇలాంటి మాటలన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే ఈవిడికి శిక్ష పడి తిరిగి వచ్చిందో, అమ్మ వద్దు ఈవిడితో కలిసి ఉన్నాను, నేను డ్రగ్ పెడ్లర్తో ఉన్నాను అనే మాట కూడా నాకు వద్దని చెప్పి దూరం అయిపోయాడు. కానీ ఆవిడ్ని అది తప్పు అని సమాజం, ఆవిడ ఏదో తప్పు చేసింది క్షమించయా లేదు అని చెప్పి అన్నా కూడా ఇంకొక రీజన్ ఏంటంటే డ్రగ్ అబ్యూజర్. డ్రగ్ అబ్యూజర్ అంటే పిచ్చిగా బిహేవ్ చేస్తారు, చాలా హైప్లో పచ్చిబూతులు తిడతారు, అమ్మల్ని దారుణంగా తిడతారు. అలా తిట్టినప్పుడు 2 రకాలు జరగచ్చు. ఒకటి ఆ అబ్బాయి ఓవర్ ఇదైపోయి అంత పచ్చిబూతులు తిట్టినప్పుడు అమ్మాయిని వీడిలో అమ్మాయిని కొట్టేసి అమ్మాయిని చెప్పేసిన వీడి మొత్తాన్ని జైలుకు పోతాడు. ఆరోజు ఆ అమ్మాయి తెక్కెక్కిపోయి అంటే డ్రగ్స్లు వాడడం వాళ్ళు ఎవడేం చేస్తారు లేదు, వీడిని పొడి చేసిన దిస్ ఈజ్ అ టాక్సిక్ రిలేషన్. దాంట్లో ఆ రకంగా కూడా సేఫ్ కాదు, ఈ రకంగా రెప్యుటేషన్ పరంగా సేఫ్ కాదు రాజ్కి, ఇంకో రకంగా కూడా ప్రాణానికి కూడా ప్రమాదం, ఆ అమ్మాయి ప్రాణానికి కూడా ప్రమాదం. ఎందుకంటే అంత రెచ్చగొట్టినప్పుడు పొరపాటు నేను జరగచ్చు. ఎందుకంటే వెన్ వీ లిజన్ టు దట్ కాల్ చాలా డేంజరస్గా ఉంది ఆ ప్రవర్తన అవన్నీ కూడా. సో ఇది కాకుండా అంటే ఈ డ్రగ్ పెడ్లర్ డ్రగ్ అబ్యూజర్ కాకుండా ఇంకొక రీజను, చాలా ప్రధానమైన రీజను, మస్తాన్ సాయితో యూ ఆల్రెడీ మూడ్ ఇన్. అందుకని ఈ 3 రీజన్లు పెట్టుకొని దెర్ ఈజ్ క్లియర్ కట్ అంటే న్యాయం కూడా ఉంది దీంట్లో. ఇట్లాంటి అమ్మాయితో వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన అమ్మాయితో ఉండాలా వద్దనేది ఇతని డిస్క్రిప్షన్. వెళ్ళిపోయి తిరిగి వచ్చాను నన్ను క్షమించు అంటే క్షమించవచ్చు క్షమించకపోవచ్చు, దిస్ ఈస్ హిస్ డిస్క్రిప్షన్. అలాగే డ్రగ్స్ అమ్మాయి నేను డ్రగ్స్ అంతా వదిలేసాను నేను మంచిగా మారిపోయాను అని చెప్తే కూడా ఇది అతని డిస్క్రిప్షన్ కదా. తప్పు చేసింది నువ్వు అయినప్పుడు క్షమించాల్సింది అవతల వాడు, అంతేగాని నేను చేసిన తప్పులన్నీ చేసేసాను అయినా నువ్వు నాకు తోడు ఉండాల్సిందే అనే రైట్ నీకు లేదు. తప్పు చేసిన వాడికి అడిగే రైట్ లేదు. ఇక్కడ జరిగేది అదే, నేనే తప్పు చేస్తా, నేనే కొడతా, నేనే పోలీస్ కేసు పెడతా, నువ్వు వచ్చి ఉండు, విచ్ ఈజ్ రాంగ్.